అందరికీ నమస్కారం. ఒకే ఒక్కడనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 1999లో ఈ చిత్రము అర్జున్ హీరోగా పెట్టి శంకర్ గారు ఆ రోజుల్లో తీశారు. ఈ చిత్రానికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇన్స్పిరేషన్ ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారేనట. ఆ రోజుల్లో శంకర్ గారు బాబు గారి దగ్గరికి వచ్చి, సార్ మీరే నా ఇన్స్పిరేషన్, ఈ సినిమా తీస్తున్నాను, ఈ సినిమా తీయడానికి మీరే నా ఇన్స్పిరేషన్, మీరే మా ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సినిమా తీశారట తమిళ్లో. ఆ తర్వాత తెలుగులోకి అనువదించారంటే బాబు గారి మాటల్లోనే విందాం. ఎందుకయ్యా దేవుడా ఇన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చిను, జనాలు తట్టుకోలేకపోతున్నారు. నేను ఫస్ట్ లో సీఎం అయిన తర్వాత చాలా డైనమిక్ గా పోతుంటే నన్ను చూసే శంకర్ గారు తమిళ్లో ఒకే ఒక్కడు ఒక పిక్చర్ తీశారు, తమిళ్లో తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు. బ్రహ్మానందం గారు నోరుందు కదా అని చెప్పి కప్పలాగా బెకబెక నవ్వకండి. మా బాబు గారు ఏమి చెప్పినా నిజమే చెబుతారు. ఆయన పాత్ర ఆ సినిమాలో ఉంది. మీకు తెలియకపోతే ఆ సినిమా వెళ్ళి ఒక్కసారి చూసి రండి. శంకర్ గారు నా దగ్గరికి వచ్చి, మీరు చూపించిన చొరవ యాక్టివిటీ చూసిన తర్వాత మిమ్మల్ని ఆధారంగా తీసుకొని ఆ పిక్చర్ తీసామని నాకే వచ్చాయని చెప్పాడు. బాబు గారు మీరు చెప్పినది నిజం. బాబు గారు శంకర్ గారు మీ యొక్క ఇన్స్పిరేషన్ తోటి చక్కగా చిత్రం తీశారు. మీ పాత్రను రఘువరన్ గారు పోషించారు. మిమ్మల్ని మెప్పించారు బాబు గారు. మీ నిజ స్వరూపాన్ని కూడా ఆయన చక్కగా ఆవిష్కరించారు. మీ ఆస్తుల గురించి అయితేనేమి అన్ని విషయాలు కూడా ఎంతో చక్కగా తీశారు. ఒక్కసారి ఆ యొక్క సీన్స్ చూద్దాం. కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇంటర్వ్యూ చేసేది మీరేనా? అవును సార్. మీ పేరు? పురుషోత్తం. సార్ మీరు రాజకీయాలకి రావడానికి ముందు సంపన్న కుటుంబానికి చెందినవారా? కాదు బాబు, సాధారణమైన నిరుపేద రైతు కుటుంబం. ఆహా. మీ జీతం ఎంత సార్? అదే మీ జీతం ఎంత అని. మినహాయింపులు పోను 18,000 రూపాయలు వస్తాయి. అంటే సంవత్సరానికి సుమారు 2 లక్షల రూపాయలు. సో ఎలా చూసినా ఇన్ని సంవత్సరాలుగా మీ మొత్తం సంపాదన ఓ 25 లక్షలు కూడా దాటదు. కానీ ఇవాళ మీ దగ్గర 800 కోట్ల రూపాయలు ఆస్తుంది. అది ఎలా వచ్చిందంటారు సార్? చూశారు కదా ఫ్రెండ్స్, బాబు గారి పాత్రను రఘువరన్ గారు ఎంత చక్కగా పోషించారో. ఆ రోజుల్లోనే శంకర్ గారు బాబు గారి దగ్గర 100 కొద్ది కోట్లు ఉన్నాయని చెప్పి చక్కటి సినిమా తీసి అందరికీ తెలియజేశారు. ఆ 100 కోట్లు ఇప్పుడు లక్షల కోట్లు అయి ఉంటాయి, అందులో సందేహం లేదు. ఇకపోతే బాబు గారికి బిల్ క్లింటన్ తో గోళీకాయలాడినంత స్వేచ్ఛ ఉంది. ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం. బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చాడు. వచ్చేటప్పుడు నేను ఆలోచించి, ఎట్టి పరిస్థితుల్లో బిల్ క్లింటన్ హైదరాబాద్కి వస్తే. బాబు గారు మీరు పిలిస్తే బిల్ క్లింటన్ రాకుండా ఉంటారా? చిన్నప్పుడు బిల్ క్లింటన్ మీరు కలిసి నారావారిపల్లెలో పిల్లంగూడు, చెమ్మా చెక్క, గోళీకాయలు అన్ని ఆడుకున్నట్టు నాకు తెలుసు బాబు గారు. మీకు బిల్ క్లింటన్ ఎంత క్లోజ్. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. చచ్చినట్టు వచ్చి తీరుతాడు బిల్ క్లింటన్, మీకు ఒక లెక్క. మళ్ళీ హైదరాబాద్ ప్రపంచ పటంలో ఒకసారి రీకాల్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, రావాలని కోరుకున్నాను. అయితే బాబు గారు మీ సమర్థత నాకు తెలియదా? మీ ఇద్దరు ఎంత క్లోజో నేను ఇందాకే చెప్పాను కదా. అవసరమైతే ఆయన పెట్టి బేడాన్ని ఇడిచిపెట్టేసి మీ ఇంట్లో సత్యన్నం తినడానికి ట్రై చేసుకుని పొద్దున్నే వచ్చేసి ఉంటాడు. అవును కదా? అవసరమైతే నేను లగేజ్ తగ్గించుకొని, ఫ్యూల్ కూడా తగ్గించుకొని హైదరాబాద్ చూస్తానని చెప్పి బిల్ క్లింటన్ నాకు చెప్పాడు. నాకే ఆశ్చర్యం వేసింది ఇవన్నీ చూసిన తర్వాత. బాబు గారు మీకు ఆశ్చర్యం ఏమిటి? మా అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అయినా మీ నాన్నగారు బిల్ క్లింటన్ నాన్నగారు ఇద్దరు కలిసి బర్రెలు మేపుకున్నారని నాకు తెలుసు. అందుకే మీరంటే అంత క్లోజ్ బాబు గారు. నాకు తెలుసు బాబు గారు. బాబు గారు ప్రజల అభిమానం చూస్తుంటే నాకు తెలుగుదేశం పని అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరేమంటారు బాబు గారు? మీ అభిమానం చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? సారీ గారు మీరేమి టెన్షన్ పడకండి, ఆయన కరెక్ట్ గానే చెప్పారు. వారి పార్టీ పని అయిపోయింది. ఎందుకంటే సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. బడ్జెట్ లో ఏమీ కేటాయించలేదు కాబట్టి పార్టీ పని అయిపోయింది. ఇకపోతే బాబు గారికి అసలు బూతులు మాటలు రావు. నేను ఎప్పుడైనా నమ్మను బూతులు మాట్లాడానా అని అంటాడు. కానీ ఈ బూతులు వింటే మరి పోసాని కృష్ణ మురళి గారిని లోపలేశారట, మరి నిన్ను కూడా లోపలేయాలి కదా. సైకో సైకో అంటావు, రకరకాల మాట అంటావు, నీ అమ్మ మొగుడు అంటావు. మరి నిన్నప్పుడు జైల్లో వేయాలో చెప్పు బాబు గారు. సైకో జగన్మోహన్ రెడ్డి అని పుట్టుకే తప్పుడు పుట్టుక. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? నీ పుట్టుకే తప్పుడు పుట్టుక.
ఏం మాట్లాడుతున్నావయ్యా చంద్రబాబు? నోరా లేకపోతే నీది మలద్వారమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఎన్నో నీతులు చెప్తావు, నాకు బూతులు రావంటారు, మరి వీటినేమంటారో నువ్వు చెప్పవయ్యా బాబు. అది సరే, మరి నీ పుట్టకేం పుట్టక? నీది మంచి పుట్టక? అతని తప్పుడు పుట్టకైతే నీది మంచి పుట్టక. సిగ్గు లజ్జ ఉండాలయ్యా సీఎం గారు. నీ బుద్ధి ఒక్కర బుద్ధి. పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ అక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? ఏం మాట్లాడుతున్నారు బాబు గారు? పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ ఉంటేనే వీళ్ళ అమ్మ మొగుడిచ్చాడా? మరి నీ అమ్మ మొగుడిచ్చాడా చెప్పు? ఏ అమ్మ మొగుడిచ్చాడా? బుద్ధి జ్ఞానం ఉందా? నోటితో మాట్లాడుతున్నావా లేక భుజంతో మాట్లాడుతున్నావా నువ్వు? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? ఇది భాషేనా? ఇది తెలుగు భాషేనా? మనుషులు కాదయ్యా, కుక్కలు పశువులు అన్ని కూడా సిగ్గుపడుతున్నాయి నీ మాటలకి. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశావు నువ్వు. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? బాబు గారు మీరు చెప్పింది కరెక్టే బాబు గారు. వాళ్ళ అమ్మ మొగుడు ఇవ్వలేదు బాబు గారు. మీ అమ్మ మొగుడు ఖర్జూరము నాయుడు ఉన్నారు కదా బాబు గారు. మీ అమ్మ మొగుడు ఆయన మైసూరు మహారాజు గారు బాబు గారు. ఆయన సంస్థానంలోంచి తీసి అందరికి ఇచ్చారంట బాబు గారు. ఇది నిజం బాబు గారు. మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? బాబు గారు మీరు అన్ని ఇడిచిపెట్టేశారు బాబు గారు. మీరు వివస్సులో తిరుగుతున్నారు బాబు గారు. అందుకని మీ నోరు ఇలాగా మాట్లాడుతుంది బాబు గారు. ఒక్కసారి మన్నం చేసుకోవయ్యా. నువ్వొక రాజకీయ నాయకుడువా? అన్ని విడిచిపెట్టేశావు. నువ్వేమీ లేదు, పూర్తిగా విడిచిపెట్టేశావు నువ్వు. మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? బాబు గారు మిమ్మల్ని ఒక్క మాట అడుగుతా. అమ్మా మొగుడు అని అంటున్నారే, మరి మిమ్మల్ని మీ అమ్మా మొగుడు, నీ అమ్మా మొగుడు, నీ అమ్మా మొగుడు అంటే నువ్వు ఎంత బాధపడతావు? ఎవరో మీ బావిండి అన్నదని ఎక్కెక్కి ఏడ్చావు కదయ్యా. మీ జేజే తాత ఇచ్చాడా? బాబు గారు మీరు బూతులు మాట్లాడితే ఉపనిషత్తులు వేదాలవుతాయి. ఎదుటివాడు బూతులు మాట్లాడితే మాత్రం మనం జైలు వేసేస్తాం. మరి ఒక రోజు వస్తుంది బాబు గారు మీకు కూడా. ఆ రోజు వచ్చినప్పుడు విలపించాల్సి వస్తుంది. ఎందుకండి ఇలా రెచ్చిపోతారు? కథ నోరు అదుపులో పెట్టుకొని ఉండండి బాబు గారు. ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు. మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? నిజమే బాబు గారు. మీ తాతగారు మైసూరు మహారాజు గారు. ఆయనకు అనేక సంస్థానాలు ఉన్నాయి కాబట్టి అన్ని సంస్థానాల నుంచి తీసి ఇచ్చారు. మీ అంత ధనికులు ఎవరున్నారు బాబు గారు? మీరు ఆగర్భ శ్రీమంతులు కదా. 2 బర్రెలను పెట్టుకొని 2 ఎకరాలతో ఉన్న పెద్ద మనిషివి కదా బాబు గారు. మీకు కోట్ల ఆస్తి. 2 బర్రెలంటే కొన్ని వేల కోట్లు, 2 ఎకరాలంటే కనీసము 1000 కోట్ల ఆస్తి పరులు బాబు గారు మీరు ఆ రోజుల్లోనే. కాబట్టి మీరు ఏదైనా ఇవ్వగలరు. మీరేమి చెప్పినా నడుస్తుంది బాబు గారు. మీరు వేదాలు చెబుతారు, ఉపనిషత్తులు బోధిస్తారు, చక్కటి భూత పురాణాలు కూడా వినిపించగలరని చెప్పి ఈ వీడియో తెలియజేస్తుంది. తన దాకా వస్తే ఒక ధర్మము, ఎదుటివాడికి ఒక ధర్మము. ఇదేమి న్యాయం బాబు గారు? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరొక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఇటువంటి నీచమైన పోకడలకు పోకుండా ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇంతకంటే ఇతనికి మనం ఏమి చెప్పలేము. అందరికీ నమస్కారము. బాయ్.